ఓపెన్ టాక్కి స్వాగతం. ఏ సభ జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి డబ్బా కొట్టుకోవడం కామనే. అందులో ఆరోగ్యశ్రీ గురించి తాను అసలు ఏమీ చేయకపోయినా నేను ఆరోగ్యశ్రీకి ఎంతో చేశాను, నేను వచ్చిన తర్వాతే ఆరోగ్యశ్రీ మెరుగుపడిందని చెప్పి ప్రతిసారి డబ్బా కొట్టుకుంటాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ దివాళా తీసింది, గట్టిగా మాట్లాడితే ఎత్తిపోయిందని చెప్పాలి. ఎందుకనంటే ఈరోజు ప్రైవేటు ఆసుపత్రులు మేము ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు అందించబోమని చెప్పి ఆసుపత్రుల ముందు బోర్డులు పెట్టే పరిస్థితి. ఎందుకని 1200 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఈ 1200 కోట్ల రూపాయలు ఇప్పుడే కాదు, గత 6 నెలల నుంచి కూడా బిల్లులు చెల్లించకుండా జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు ఆసుపత్రులను బెదిరించి ఎప్పటి వరకు నెట్టుకుంటూ వచ్చాడు. కానీ వాళ్ళు చేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఇప్పటికే గతంలో కూడా ఒక డిసెంబర్లో వీడియో చేశాం. 1000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి, ప్యాకేజీ ధరలు పెంచాలని చెప్పి వాళ్ళంతా ఒక డెడ్ లైన్ విధించారని చెప్పి నేను గతంలోనే చెప్పాను. సో దాని ప్రకారం చూసి విసుగు చెంది ఈరోజు ఇక వారి ఆరోగ్యశ్రీ సేవలు నిన్నటి నుంచి గురువారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు చేయరాదని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఇది రాష్ట్రంలోని పేద ప్రజలకు పెనుశాపంగా మారుతుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు ఆపేశారు. అత్యవసర పరిస్థితి మీద ఎవరో ఒకరు వైద్యానికి వెళ్తారు. వాళ్ళ డబ్బులు కట్టే స్తోమత ఉండదు, కట్టకపోతే ఆసుపత్రులు వైద్యం చేయు. మరి ఆ వ్యక్తికి ఏదైనా అడిగితే అయితే ఎవరిది బాధ్యత? వాళ్ళు ఏం చేయాలి? మరి అల్లాడిపోరు అలాంటి వాళ్ళందరూ. మరి నేను 25 లక్షలకు పెంచాను, వ్యాధుల సంఖ్య పెంచాను, ఎవరికి కావాలి అవన్నీ? నువ్వు 25 లక్షలు పెంచితేనే, కోటి రూపాయలకి పెంచితేనే సేవలు అందితే కదా అది ఉపయోగం. రూపాయి అయినా 100 రూపాయలైనా కోటి రూపాయలైనా సేవలు అందాలి కదా. అక్కడ సేవలే అందనప్పుడు నేను ఇన్ని లక్షలు పెంచాను, అన్ని లక్షలు పెంచాను, ఎవరికి ఉపయోగం? 10 రూపాయల సేవలు అందనప్పుడు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ సేవలు ఉచితం అన్నారు, ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేస్తారన్నారు. కానీ వాస్తవ పరిస్థితిని ఒకసారి ఆలోచించండి. 1000 రూపాయలకి ఎక్కడైనా ఆరోగ్యశ్రీలో సేవలు అందుతున్నాయా? ఏదైనా మెజారిటీ పెద్ద సర్జరీ లాంటివి అయితే జరుగుతున్నాయి తప్ప ఎక్కడైనా 1000 రూపాయలకు వైద్యం అందుతుందా? గత కరోనా సమయంలో కూడా మేము కరోనాని దీన్ని ఆరోగ్యశ్రీలో పెట్టేసాం, మీకు వైద్యం ఉచితం అన్నారు. కానీ ఏ ప్రైవేట్ ఆసుపత్రి ఉచితంగా వైద్యం చేయలే, డబ్బులు తీసుకునే చేశారు. ఆ విషయం ప్రభుత్వానికి తెలియక కాదు, తెలుసు. ఎందుకంటే వీళ్ళు 2000, 3000 ఇచ్చారు రోజుకి. కానీ అప్పట్లో రోజుకి 10 నుంచి 15,000 వసూలు చేశారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. వాళ్ళు ఇచ్చే బిల్లుల మీదే ఆసుపత్రులు నడుస్తాయి. అక్కడ డబ్బులు ఇచ్చి వైద్యం చేసుకునే వాళ్ళు పెద్దగా ఉండరు. దాంతో ఇప్పుడు ప్రభుత్వం బిల్లులు ఆపేస్తే నెలల తరబడి మెయింటెనెన్స్ వాళ్ళకి ఎలా జరుగుద్ది? స్టాఫ్కు జీతాలు ఇవ్వాలా, వాహనాలు ఉంటాయా, మళ్ళీ అలాగే మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయా, బిల్డింగ్ రెంట్లు ఉంటాయా, ఇవన్నీ కూడా ఎవరు తీసుకొచ్చి ఇవ్వాలి? బిల్లులు చెల్లిస్తూ ఒక నెల కాకపోతే ఒక నెల బిల్లులు చెల్లిస్తుంటే నెట్టుకుంటూ వస్తారు. నెలలు తరబడి, ఏళ్ల తరబడి పెండింగ్ బిల్లులు పెడితే ఇప్పుడు కూడా ప్రభుత్వ వైఖరి ఏంటంటే ఇంకో నెల 2 నెలల్లో నెట్టామనుకోండి, వచ్చే ప్రభుత్వం మీద పడిపోతే ఆ భారం అంతా మనకెందుకు వచ్చిన తలపై మనకెందుకు రుద్దుకోవటం తలకే అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాచుతున్నాడు. లేకపోతే 10 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి 1000 కోట్లు 1200 కోట్లు బిల్లులు చెల్లించలేడా? ఇది నాకు తెలిసి 5 ఏళ్లలో 4వ 5వ ప్రైవేటు ఆసుపత్రులు హెచ్చరించడం, వాళ్ళు హెచ్చరించిన ప్రతిసారి కూడా రూపాయి 10 రూపాయలు వాళ్ళకి ఇవ్వటం, మళ్ళీ సేవలు కొనసాగించమంటాం, మరొక 6 నెలలు ఎట్టేయటం, మళ్ళీ వాళ్ళు ఆపేయటం, మళ్ళీ వీళ్ళు ఎంతో కొంత ఇవ్వటం. ఇదే పాఠం. ఎప్పుడు కూడా పూర్తి బిల్లులు ప్రభుత్వం చెల్లించటం లేదు, కేవలం అరకొర బిల్లులు మాత్రమే చెల్లిస్తుంది. తాజాగా గత 6 నెలల నుంచి కూడా పెండింగ్ బిల్లులు ఉన్న నేపథ్యంలో అలాగే ప్యాకేజీ ధరలు పెంచాలని చెప్తే గత డిసెంబర్కే ప్యాకేజీ ధరల పెంపు మీద నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ రోజుకి ఆ ప్యాకేజీ ధరల పెంపు మీద నిర్ణయం తీసుకోవాలా. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పెంచిన ధరలు ఇప్పటి వరకు పెంచాల. ఆసుపత్రులు కూడా మనం అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ల క్రితం పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితికి ఏమైనా సంబంధం ఉందా? ఆ రేట్లు ఈ రేట్లు ఒకటే అవుతాయా? ఖచ్చితంగా అవ్వు. కాబట్టి ఆ ప్యాకేజీ ధరలు పెంచాలన్నారు, దాని మీద నిర్ణయం తీసుకోవాలా. పోనీ బిల్లులు చెల్లిస్తారంటే ఇవి చెల్లించట్లా. దీంతో చేసేది లేక ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు ససేమిరా మేము చేయలేము, ఈహెచ్ఎస్ ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వారికి కూడా మేము వైద్యం అందించలేమని చెప్పి ఈరోజు కరాఖండిగా తేల్చేశారు. దీనికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డికి ప్రచారం మీద ఉన్న శ్రద్ధ ఆ బిల్లులు చెల్లించడం మీద ఉంటే బాగుండేది. 108 అంబులెన్సులు చూడండి, రాష్ట్రంలో అంబులెన్సులు అన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ప్రచారం చేశాడు. 104ని ప్రచారం చేశాడు. అలాగే ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ పథకం అంట, ఇంటింటికి వైద్యం అన్నాడు. ఎవరో మీ ఇంటికి వచ్చారా? డాక్టర్ వచ్చాడా మీ ఇంటికి? మీరు ఒకసారి ఆలోచించి చెప్పండి, మీ ఇళ్లకు డాక్టర్లు వచ్చి వైద్యం చేశారా? జరిగిందా? అమలు జరిగిందా? కేవలం ప్రచారమే కదా. ఎందుకు ఇలాంటి దిక్కుమాలిన ప్రచారాలకు పెట్టే బదులు అదేదో ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తే సక్రమంగా వైద్యం నడుస్తుంది కదా. పోనీ ప్రైవేట్ ఆసుపత్రుల సంగతి వదిలేసి ప్రభుత్వ ఆసుపత్రులకు వద్దాం. ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత చక్కగా ఉన్నాయంటే ఈరోజు పాము గరిస్తే మందు ఉండదు, కుక్క కాటుకు మందు ఉండదు. గట్టిగా మాట్లాడితే కొన్ని ఆసుపత్రుల్లో ఏదైనా చిన్న సర్జరీ చేయాలంటే సూది చిరంజీవి కూడా మనమే తెచ్చుకోవాలా, ఎక్కడైనా ఒక ఇంజక్షన్ చేయాలంటే సూది తెచ్చుకోవాలా, దూది కూడా మనల్నే తెచ్చుకోమని ఆసుపత్రులు ఉన్నాయి. బిళ్ళలు 4 బిళ్ళలు రాస్తే 2 ఇస్తాడు. ఏంటంటే మళ్ళీ రా అంటాడు. ఎందుకంటే బిళ్ళలు ఉండవు అక్కడ.
పారాసెటమాల్ బిళ్ళలు కూడా దిక్కుండదు. ఎందుకని మందులు సరఫరా చేసే కాంట్రాక్టర్కి వీళ్ళు బిల్లులు చెల్లించాల. దాంతో వాడు నిలిపివేశాడు. తర్వాత ఎట్టో తొలమో పొలమో చెల్లిస్తే మళ్ళీ సరఫరా మొదలుపెట్టాడు అనుకోండి. ఈ విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తిగా అధ్వానం అయిపోయాయి. సాయంత్రం 6 దాటితే అందులో ఎవరో ఉండరు, ఒక నర్సో కాంపౌండరో ఉంటారు. మీకు ఎంత ఆపద వచ్చినా కాళ్ళే వైద్యం చేస్తారు, డాక్టర్ అందుబాటులో ఉండడు. ఉన్నా కానీ వాళ్ళు చేయడానికి అక్కడ పరికరాలు లేవు, మందులు లేవు, వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేకుండా డాక్టర్ మాత్రం ఏం చేస్తారు? మనం వాళ్ళని కూడా విమర్శించలేని పరిస్థితి. అక్కడ సౌకర్యాలు లేకుండా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? పోనీ ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత ఘోరంగా ఉన్నాయిలే, పోనీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం సక్రమంగా జరుగుతుందా అంటే ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. అటు ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్ళలేక, ఇటు ప్రైవేట్ ఆసుపత్రులకి వెళ్ళలేక మరి పేదవాడు ఏమైపోవాలి? పేదవాడు అత్యవసర పరిస్థితి వస్తే ఇక ప్రాణాలు కోల్పోవాలా, లేదా అలా వ్యాధితో మగ్గిపోవటమేనా? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అనేదాకా ఎందుకు వచ్చింది పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం కాదా? ఆయన చేతగానితనం కాదా? ఎందుకు సక్రమంగా బిల్లులు చెల్లించరా? ఎవడైనా 1200 కోట్లు పెండింగ్ బిల్లులు పెడతారా? వాళ్ళు మాత్రం ఎంత చేస్తారు? ఎవరైనా 1 కోటి 2 కోట్లు అయితే అనుకోవచ్చు, 1200 కోట్ల పెండింగ్ బిల్లులు. వాళ్ళు చూసి చిరాకు వచ్చి ఇదిగో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ చూడండి, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్, బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాల నిర్ణయం. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ పెండింగ్ బిల్లులు మొత్తం 1200 కోట్లు. అందుకనే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చూడండి, పాపం వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇది జుట్టుకుంది వెళ్ళి. సాధారణ ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈహెచ్ఎస్లో కూడా వైద్యం అందదు. వాళ్ళు ఎవరో ఆ బిల్లులు కూడా చెల్లించరా. ప్రభుత్వ ఉద్యోగులు వైద్యం చేయించుకున్న బిల్లులు కూడా చెల్లించరా. అందుకని ఈహెచ్ఎస్ కూడా పెండింగ్ అని వాళ్ళు చేయమని చెప్తున్నారు. పెండింగ్ బిల్లుల్లో ఉన్నాయి అవి కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అలాగే ఉద్యోగుల ఆరోగ్య పథకం వైద్య సేవలను గురువారం నుంచి అంటే నిన్నటి నుంచి యాజమాన్యాలు నిలిపివేయనున్నాయి. బకాయిల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆర్భాటాల కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న సీఎం జగన్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్లకు మాత్రం బకాయిలు చెల్లించడం లేదు. ఇదే ఆరోగ్యశ్రీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రంలో కూడా పేపర్లకు యాడ్లు ఇస్తాడు. 1 డజన్ పేపర్లకు ఇంగ్లీష్ పేపర్తో సహా యాడ్లు ఇస్తాడు. ఆ యాడ్లకు పెట్టిన ఖర్చు అయినా సరే ఆరోగ్యశ్రీకి ఇస్తే ఈ బిల్లులన్నా చెల్లించవచ్చు కదా. నాకు తెలిసి 1,000 కోట్లు కేవలం ఆరోగ్యశ్రీ ప్రచారాలకే ఖర్చు పెట్టి ఉంటాడు. ఆ ప్రచారాలు పెట్టిన ఖర్చు మొత్తం కూడా బిల్లుల రూపంలో చెల్లించుంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు, ప్రజలకు ఇది వచ్చేది కాదు కదా. అంటే చెయ్యని పనిని కూడా చేశానని చెప్పుకోవడం కోసం డబ్బులు తగలేస్తారు తప్ప వాస్తవానికి ఇలాంటి వాటికి మాత్రం బిల్లులు చెల్లించరు. బిల్లులు చెల్లించకుండా యాజమాన్యాలను ప్రభుత్వం బెదిరిస్తుండటంతో ఇప్పుడు ఏ ఆసుపత్రికి ఆ ఆసుపత్రి స్వచ్ఛందంగా సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. సో కాబట్టి వీళ్ళ బెదిరింపులు, బిల్లులు చెల్లించలేదు సరిగదా అంటే నువ్వు వైద్యం చేయకపోతే నీ అంతు చూస్తావు, నీ లైసెన్సులు రద్దు చేస్తావు, నువ్వు హాస్పిటల్ ఎలా నడుపుతావు అని చెప్పి ఇది ఒక రకమైన వేధింపులు. ఎందుకంటే పవర్లో ఉన్న వాళ్ళు కాబట్టి ఏదైనా చేయగలుగుతారు. గతంలో రమేష్ హాస్పిటల్ చూడండి, కరోనా సమయంలో చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయితే వేధించి ఎంత రాచి రంపాన పెట్టారు. ఆయన చేసిన పాపం ఏంటంటే కరోనాలో వైద్యం అందించాలనుకోవటం, సేవలు అందించాలనుకోవడం ఆయన చేసిన పాపం. అలా వేధించాలి అనుకుంటే ఎవరినైనా వేధిస్తారు, వీళ్ళు ఎంతకైనా దిగజారి వేధిస్తారు. సో అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. పెండింగ్ బిల్లులు భారీగా పెరగడం, వివిధ వైద్య ప్యాకేజీల ధరలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ నిర్ణయం. దీనికి సంబంధించి సేవల నిలిపివేతకు సంబంధించి ఆసుపత్రుల ఎదుట బోర్డులు ఏర్పాటు చేస్తామని నిర్ణయించారు. సో ఇక ప్రైవేట్ ఆసుపత్రులకు మీరు కనుక ఆరోగ్యశ్రీ పథకానికి వెళ్తే మీకు ఇక్కడ సేవలు నిలిపివేయబడ్డాయి లేదా ఆరోగ్యశ్రీలో వైద్యం అందించబడదు అని బోర్డులు దర్శనమిస్తాయి. అది జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన డెవలప్మెంట్. చివరికి ఏళ్ళకి ఏదన్నా వస్తేనేమో పక్క రాష్ట్రాలకు పరిగెడతారు. మన రాష్ట్రంలో వైద్యం చేయించుకుందామంటేనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేవు, పోనీ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్దామంటే ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించరు. ఇది రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిస్థితి. కానీ ప్రచారంలో మాత్రం ప్రతిసారి నేను ఇన్ని వేల కోట్లు పెట్టాను, నేను ఇన్ని రకాల వైద్యాలు పెట్టాను, ఇన్ని రకాల వ్యాధులు పెట్టాను, లేకపోతే ఇంతగా పెంచాను, నువ్వు 100 వ్యాధులు పెట్టినా 1,00,000 వ్యాధులు పెట్టినా దాన్ని ₹1,00,00,000 పెంచినా వైద్యం అందించినప్పుడు అంతా కూడా వృధానే కదా. అన్ని ఎవడు పెంచమన్నాడు? అన్ని పెంచకపోయినా పర్వాలేదు, ఉన్న వాటిని సక్రమంగా కొనసాగించి వాటికి బిల్లులు చెల్లిస్తే చాలు కదా. కొత్తగా పెంచానని డబ్బా కొట్టుకోండి, అసలు వైద్యం ఏది ఇక్కడ అందించే నాదుడేడి? ఆడు మేము తీసుకోమరా మొర్రో అంటుంటే ప్రైవేట్ ఆసుపత్రులు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేతగానితనమే. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా దివాళా తీసింది. 2014 నుంచి 19 వరకు ఒక్కరోజు కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఏ ప్రైవేట్ ఆసుపత్రి కూడా చెప్పలా. ఎందుకంటే ఎప్పటికప్పుడు బిల్లులు సక్రమంగా చెల్లించారు. ఈ విషయంలో తెలంగాణలో కూడా మెచ్చుకోవచ్చు, అక్కడ కూడా బిల్లులు బాగానే చెల్లించారు. మన ఏపీలో జగన్ వచ్చిన తర్వాత ఇది 5వ 6వ వాళ్ళు హెచ్చరించడం, మేము వైద్య సేవలు నిలిపివేస్తామని చెప్పి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు అన్ని కలిసి హెచ్చరికలు జారీ చేయడం 5వ 6వ ఇది. ఒకసారి 2 సార్లు కాదు. అంటే వేల కోట్లు అప్పు చేస్తాడు, 10 లక్షల కోట్లు అప్పు చేశాడు, కానీ దీనికి 100 కోట్లు 1000 కోట్లు మాత్రం ఆరోగ్యశ్రీకి చెల్లించడు. ఈ విధంగా ఆరోగ్యశ్రీ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి దివాళా దించాడు. ఎప్పటికైనా తక్షణమే బిల్లులు చెల్లించి ప్రైవేట్
ఆసుపత్రులు వైద్యం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.